భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మనం ఇవాళ ఆంజనేయ చరిత్రలోని కథలు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం అనుకుందాం కదా. ముందుగా గార్ధబాసుర సంహారం. ఈ రాక్షసుడి పేరు విన్నారా మీరు? ఆ రాక్షసుడి కథ ఏంటో చూద్దాం. పూర్వం గార్ధబాసురుడు అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు శివుని వల్ల అనేక వరాలు పొంది గర్వంతో లోకాలను పీడించేవాడు. వాణ్ణి సంహరించాలని విష్ణుమూర్తి కూడా కృషి చేశాడు, కానీ సాధ్యం కాలేదు. దాంతో విష్ణుమూర్తి దేవతలను వెంటబెట్టుకుని సరాసరి శివుని దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా స్తుతి చేశాడు. ఇలా పాటలు పాడాడు. తద్దిం శంకర తకదిం శంకర, ఉద్దాత నాట్య ప్రసిద్ధి సముత్తర శంకర, తాండవ శంకర తాండవ శంకర, బుద్ధౌ బాసుర సిద్ధౌ సుస్థిర, శుద్ధౌ నిస్తుల వృద్ధౌ నిచ్చల, ఇద్దోన్నద్ధ జటావనాబద్ధ, ప్రోదత్త ఘాంగ తరంగక, మామక మానస వేది మధ్యే శంకర, లీలపాలిత కింకర, తాండవఢంబర మృజుంభయతే శంకర, జ్ఞానమృత తీర్థంకర, అనవాణవపి కలయసి నిత్యం, ప్రోదత నృత్యం శంకర, అజాండకోటేషు నితాంత దృశ్యం, తవ కిల నృత్యం శంకర, విస్ఫోటైక ప్రకృతై సృష్టౌ శంకర, పదే పదే తే నృత్యం భాతి శంకర, నిత్య ప్రచలనశీలే జీవే క్షణే క్షణే తే నృత్యం భాతి శంకర, శమదమరుచిరే చిత్తే తావత్ జ్ఞానానందౌ వాదిత్రే, తత్రతు తత్వ మనోహర శంకర, సచిదానందస్తవ నృత్యం. ఇలా రకరకాలుగా శివుణ్ణి స్తుతి చేశాడు. అప్పుడు చివరికి విష్ణుమూర్తి గార్ధబాసురుణ్ణి సంహరించే ఉపాయం చెప్పమని శివుణ్ణి కోరాడు. హరిహరుల ప్రతిజ్ఞలు. శివుడు లోపల ఏదో ఆలోచించి పైకి ఇలా అన్నాడు. వాడు నా భక్తుడయ్యా, నా భక్తులను నీబోటి వాళ్ళు ఎలా జయించగలరు? నా భక్తుడు గనుక నేను ఎట్లా వాడికి అపకారం చేయగలను? ఆ మాట వినేసరికి విష్ణుమూర్తికి రోషం పెరిగింది. ఆయన ఇలా అన్నాడు. పరమేశ్వర, నీవొకప్పుడు తమోగుణానికి ఆశ్రయం ఇచ్చి రాక్షసులను మెచ్చుకుంటావు, మరొకప్పుడు రజోగుణానికి ఆశ్రయం ఇచ్చి గౌరీదేవితో విహరిస్తావు, వేరొకప్పుడు సత్వగుణానికి ఆశ్రయం ఇచ్చి మహర్షులకు తత్వబోధలు చేస్తూ ఉంటావు, ఒక్కొక్కప్పుడు అన్ని గుణాలు వదిలేసి నువ్వుగానే ఉంటావు. నువ్వు ఎలా ఉన్నా నేను నీ భక్తుడినే. భక్తిలో నాకన్నా ఆ గార్ధబాసురుడే ఎక్కువని నీవు అంటున్నావు. అది అబద్ధమని నేను నిరూపిస్తాను. మనసులో నీ మీద భక్తిని ధరించి ఆ శివభక్తి బలంతోనే నీ ఎదుటే వాడిని సంహరించి చూపిస్తాను. నీ పాదాల మీదే ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు అది విన్న శివుడు, నీవు ఆ పని చేస్తే నేను నీకు దాసుడిని సేవలు చేస్తాను అని అన్నాడు. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు. దేవదేవా, వాడు నీ భక్తుడే, నేను నీ భక్తుడినే, కానీ పాపకృత్యాల వల్ల వాడి భక్తి కవచం శిథిలమైపోయింది. నా భక్తి నీవు చేసిన ప్రతిజ్ఞ వల్ల రెండింతలు బలపడుతోంది. ఇక చూడు నా ప్రతాపం అన్నాడు. ఇలా ఉగ్రంగా ప్రతిజ్ఞలు చేసి ఆయుధాలన్నీ చేత పట్టుకుని విసవిస వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. శ్రీహరి ఉపాయం. ఇంత ఆర్భాటంగా వెళ్ళిన విష్ణువు గార్ధబాసురుడి దగ్గరికి చేరే సమయానికి ఒక సుందరాంగిగా మారిపోయాడు. విష్ణువు వస్తాడు, యుద్ధం చెయ్యాలి అని ఎదురు చూస్తున్న గార్ధబాసురుడికి ఆ ప్రాంతాలలో అందగత్తె కనిపించేసరికి ఒళ్ళు తెలియలేదు. ఆ సుందరాంగి చూపించే విలాసాలకి వాడికి మత్తెక్కిపోయి ఆమె వెంటబడ్డాడు. ఆమె తన సరస సంభాషణలతో వాడికి మత్తు పెంచి చివరికి ఒక కళ్ళు ముంత వాడి చేతికి అందించి, ఇది ఇద్దరం కలిసి తాగుదామంది. అప్పుడు వాడు ఆమె మీద తమకంతో పీకలదాగా తాగేసి నేల మీద పడి పొర్లుతూ పిచ్చి అరుపులు అరవసాగాడు. ఇంతలో శ్రీహరి ఒక పెద్ద తోడేలుగా మారి గాడిద ఆకారంలో ఉన్న ఆ రాక్షసుడి మీద పడ్డాడు. వాడు ఇంకా మత్తులోంచి తేరుకోకముందే వాడి తలకాయతో సహా శరీరం అంతా తినేశాడు. అద్భుతమైన ఉపాయంతో శ్రీహరి సాధించిన విజయానికి దేవతలు ఆశ్చర్యచకితులై ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు. శ్రీహరి చతుర్భుజుడై సాక్షాత్కరించాడు. ఇంతలో శివుడు అక్కడ సాక్షాత్కరించి శ్రీహరికి సాష్టాంగంగా నమస్కరించి, మాధవ, నేను నీ దాసుణ్ణి అంటూ ఇలా స్తుతించాడు. హరిహరి హరిహరి హరిదేవా, హరిహరి హరిహరి హరిదేవా, హే నారాయణ కమలాక్ష, శ్రీ నరసింహ రిపుశిక్ష, మానిత నిఘామ సురపక్ష, మానాతీత రణరూక్ష, మురహర పురహర ప్రియమిత్ర,
గిరిధర సురవర సుతిపాత్ర దినకర హిమకర యుగనేత్ర జలధర సుమశర సమగాత్ర జ్ఞానకారక గురురూప ధ్యాన విబోధక మతిగోప బీనాశక హే హతపాప సచ్చిదానందాద్భుత దీప. ఆ స్తుతిని విని విష్ణువు వినయంతో దూరంగా జరిగి ఇలా అన్నాడు, దేవదేవా, నీవు సకల జగత్ ప్రభువు. నీ మీద భక్తి వల్ల నేను ఈ రాక్షసుని జయించాను. నీకు భక్తుణ్ణి అంటే నేను నీకు దాసుణ్ణి. అలాంటప్పుడు నేను నిన్ను దాసునిగా ఎలా చేసుకుంటాను? అయినా నీ వాక్యం అసత్యం కారాదని నీవు సంకల్పిస్తున్నావు కనుక నేను రావణ వధకై శ్రీరాముడిగా అవతరించినప్పుడు నీవు హనుమంతుడవై జన్మించి నాకు ఉపకారం చెయ్యి. అప్పుడు నాకు స్నేహితుడవై ఉండు. ఆ విధంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. అది విని శివుడు సరే అన్నాడు. శివకేశవులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం సెలవు తీసుకున్నారు. దేవతలంతా ఈ లీలను చూసి దీనివల్ల శివకేశవులిద్దరికీ అణుమాత్రం కూడా భేదం లేదని తెలుసుకుని స్వస్థానాలకు వెళ్ళిపోయారు. కొన్ని పురాణాలలో శివకేశవులు పరస్పర దాసులు కావటానికి మరొక అందమైన కారణం చెప్పారు. ఏమిటంటే, త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి దేవతలంతా సహాయం చేశారు కదా, అందులో విష్ణువు సూటిగా శివుడి చేతిలోని బాణమయ్యాడు. వేసిన చోటుకల్లా వెళ్ళి పనిచేసుకువచ్చాడు. దానికి కృతజ్ఞతగా శివుడు శ్రీహరిదాసుడు కాదలుచుకున్నాడు. అందుకే గార్ధబాసుర సన్నివేశం కల్పించి తాను హరిదాసుడిని అవుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఏదేమైనా ఇలాంటి సన్నివేశాల ద్వారా హరిహరులకు భేదం లేదనే సత్యాన్ని నిరూపించడమే ఈ సన్నివేశాలలో గల అంతరార్థం. ఇలా ఆంజనేయుడి అవతార రహస్యాన్ని మనం తెలుసుకుందాం. ఇలా శివుడు విష్ణుమూర్తికి భక్తుడుగా ఉండాలనే కోరికను నెరవేర్చడం కోసం త్రేతాయుగంలో హనుమంతుడిగా పుట్టాడనమాట. విష్ణుమూర్తి అలా అనుగ్రహించాడు. అలాగా ఆంజనేయ స్వామి శివుడి అంశగా మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా. ఇది ఇవాల్టి శివ విష్ణుమూర్తుల సంభాషణ ఎలా జరిగింది, అసలు ఆంజనేయ స్వామి అవతారానికి ఎలా నాంది పడిందో తెలుసుకుందాం. రేపు మరొక కథతో మేము ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్.